జ్యోతిష్యం. శని, కుజ, శుక్ర గ్రహాలు ఒకే రాశిలో. ఈ 4 రాశులకు అదృష్టం. 2026 ఏప్రిల్ నెలలో అరుదైన గ్రహాల మార్పు జరగబోతోంది. దీనినే జ్యోతిష్య భాషలో సూర్య శని మంగళ యుతి అంటారు. మీనరాశిలోకి సూర్యుడు, శని, కుజుడు రావడాన్ని అరుదుగా చెబుతున్నారు పండితులు. సూర్యుడు ఆత్మవిశ్వాసానికి, కుజుడు ధైర్యానికి, శని క్రమశిక్షణకు సంకేతాలు. ఈ 3 శక్తులు కలిసినప్పుడు కొన్ని రాసుల వారికి ఆకస్మిక ధనలాభం, పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఈ ప్రభావం బలంగా ఉంటుంది. ఈ అరుదైన కలయిక వల్ల 4 రాసుల వాళ్లకు అదృష్టం వరిస్తుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆ 4 రాసులు ఏంటో తెలుసుకుందాం. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ కాలంలో కెరీర్ పరంగా ఎంతో బాగుంటుంది. ఉద్యోగంలో మీరు తీసుకునే నిర్ణయాలపై అధికారుల మెప్పు పొందుతారు. వ్యాపారులకు కొత్త పరిచయాలు ఏర్పడి లాభాలు పెరుగుతాయి. కోర్టు గొడవలు లేదా ఆస్తి వివాదాలు ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీ నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి. కుంభరాశి. కుంభరాశికి అధిపతి శని కావడం వల్ల వీరికి ఈ గ్రహాల కలయిక బాగా కలిసొస్తుంది. సమాజంలో గౌరవం పెరగడంతో పాటు ఆఫీసులో పెద్ద బాధ్యతలు మీ భుజాన పడతాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ఇది సరైన సమయం. పాత అప్పుల బాధల నుండి విముక్తి లభించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఏదైనా కొత్త పని మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం. శని ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యమైన చివరికి విజయం మీదే అవుతుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలి అనుకునే వారికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. తెలివితేటలతో మీరు కఠినమైన సవాళ్లను కూడా సులభంగా అధిగమిస్తారు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థికంగా ఎదుగుదల కనిపిస్తుంది. గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. జీతం పెరుగుదల లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఈ కాలంలో చేసే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తాయి. జీవితంలో ఒక స్థిరత్వం ఏర్పడడానికి ఈ గ్రహాల కలయిక దోహదపడుతుంది.